పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కని మాట ఇలాగున రాయబడి ఉండింది. కీర్తనలు 60వ కీర్తన 11వ వచనంలో, మనుష్యులు సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని భక్తుడు దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎవరైతే నీకు శత్రువులుగా ఉంటున్నారో, ఏ విషయములో అయితే నీకు శత్రువులుగా మారుతున్నారో, అది నీ ఇంటి వారై ఉండొచ్చు, నీ సొంత వారై ఉండొచ్చు, నీ బంధువులై ఉండొచ్చు, నీ రక్త సంబంధికులై ఉండొచ్చు, నీ వ్యాపారములై ఉండొచ్చు, నీ ఉద్యోగములై ఉండొచ్చు, నీ మినిస్ట్రీలై ఉండొచ్చు. ఏ పనిలో నీకు శత్రువులుగా తయారవుతూ ఉన్నారో, ఆ శత్రువు పైన నీకు విజయము కలగాలంటే దేవుని సహాయము మాత్రమే నీకు తోడై ఉండాలి. దేవుని సహాయాన్ని నువ్వు వేడుకోవాలి. అదిగో పరిశుద్ధ గ్రంథములో భక్తుడు దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. మనుష్యుల వలన కలిగే సహాయము వ్యర్థముగా పడుతుంది. మా శత్రువులపైన మాకు విజయము కలగాలంటే నీ సహాయము మాకు కావాలయ్యా అని భక్తులు ఎలాగైతే దేవునిపైన ఆధారపడి, దేవునిపైన ఆనుకొని శత్రువులపైన గొప్ప విజయాన్ని పొందారో, అదే ప్రార్థన అనుభవములో నిశ్చయముగా నువ్వు ఆధారపడి నడిచినట్లయితే నీ ప్రతి శత్రువు పైన దేవుడు నీకు గొప్ప విజయాన్ని కలుగజేస్తాడు.